వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోని కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నల్గొండ జిల్లా కలెక్టర్ పి చంద్రశేఖర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలో 57,70,000 మొక్కలు నాటాలనే లక్ష్యం అని తెలిపారు. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఇంటింటికి 6 మొక్కలు నాటాలని, పార్కులు, రోడ్ సైడ్ మొక్కలు నాటాలి. నల్గొండ కార్పొరేషన్లో అనేక ఓపెన్ ప్లాట్స్ ఉన్నాయని. వన మహోత్సవ కార్యక్రమంలో భాగంగా గురువారం నల్గొండ జిల్లా కేంద్రంలోనే కోమటిరెడ్డి ప్రతీక్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలో నల్గొండ జిల్లా కలెక్టర్ బి చంద్రశేఖర్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ సంవత్సరం జిల్లాలలో 57,70,000 మొక్కలు నాటాలని లక్ష్యమని తెలిపారు. ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా వన మహోత్సవం కింద మొక్కలు నాటే కార్యక్రమం ప్రారంభమవుతుందని, ఇంటింటికి 6 మొక్కలు నాటాలి, పార్కులు, రోడ్ సైడ్ మొక్కలు నాటాలి. నల్గొండ కార్పొరేషన్లో అనేక ఓపెన్ ప్లాట్లు ఉన్నాయి, అక్కడ మొక్కలు నాటాలని పేర్కొన్నారు. లతీఫ్ సాబ్ గుట్టపై ఎలాంటి మొక్కలు నాటాలో డిఎఫ్ఓ కార్యాచరణ రూపొందిస్తున్నారు. ఈ సంవత్సరం కార్పొరేషన్ ఆధ్వర్యంలో 1.65 లక్షల మొక్కలు నాటేందుకు ప్రణాళికలు చేయాలన్నారు. మొక్కలు మానవ మనుగడకు మూలం. మొక్కలు నాటే కార్యక్రమంలో మహిళల పాత్ర ముఖ్యమని తెలిపారు. మేయర్ శ్రీమతి బురి చైతన్య శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ ప్రపంచంలో 5,000 కోట్ల మొక్కలు అవసరమని, నిర్మాణాల వల్ల మొక్కలు పెంచడం లేదని పేర్కొన్నారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి. నీరు, ఆహారం కలుషితం కాకుండా మొక్కలు నాటాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ అమీర్ అలీ, డిఓ రాజశేఖర్, జిల్లా ఎస్పీ శరచంద్ర పవార్, అసిస్టెంట్ కలెక్టర్ శ్రీకాంత్ రెడ్డి, జేసీ శ్రీనివాస్, కార్పొరేషన్ కమిషనర్ శరత్ చంద్ర, డిఐఈఓ దశ్రు నాయక్ తదితరులు పాల్గొన్నారు. హృదయపూర్వక శుభాకాంక్ష తెలియజేస్తూ మనం గ్లోబల్ విలేజ్ అనే మాట వింటూ ఉంటాం. ఎక్కడో ఇరాన్కు ఇజ్రాయెల్కు యుద్ధమైతే అక్కడ అలాగే మన నగర మేయర్ గారు మాట్లాడాల్సిందిగా చేసినటువంటి కలెక్టర్ గారికి, జాయింట్ కలెక్టర్ గారికి, అట్లాగే డిఆర్డి మా నల్గొండ కమిషనర్ గారికి, ఇక్కడికి చేసినటువంటి నా సోదరులు మన అందరికీ కూడా ప్రత్యేక కృతజ్ఞత. కార్యక్రమాన్ని ఉద్దేశించి గౌరవ మెసేజ్ ఇస్తారు. ఈ కార్యక్రమం సంవత్సరం చెప్పుకుంటాం నేలలేదు కాబట్టి మనం అడవిలో ఉన్న అడవి కూడా అంత కఠిన అడవి కాదు. చెట్లను పెంచడం లేదు. అట్లాగే మన నల్గొండలో ప్రతి ఇంట్లో చిన్న పెద్ద తేడా లేకుండా ప్రతి ఒక్కరికి ఒక చెట్టును నాటి వాటిని సంరక్షించే బాధ్యతను కూడా మనమే తీసుకోవాలని కోరుకుంటూ, అట్లాగే మన ఇంటిని ఎట్లాగా పరిశుభ్రంగా ఉంచుతామో అట్లాగే మన వీధి, మన నగరాన్ని కూడా అలాగే పరిశుభ్రంగా ఉంచుకోవాలని కోరుకుంటూ ప్రతి ఒక్క చెట్టు నాటి వాటిని సంరక్షించి, వాటికి సీజన్లో అయితేనే వర్షం మనం నీళ్లు పోయకుండా కూడా అవి బతకగలుగుతాయి. అట్లాగే మనం నీరు, గాలి, అలా ఆహారం అనేది కలుషితం కాకుండా ఉండాలని కోసం మన వాతావరణాన్ని కలుషితం చేయకుండా ఉండాలి. అట్లాంటి కలుషితం కాకుండా ఉండాలంటే చెట్లను నాటాలి. మన గుట్టల పైన కూడా కొన్ని చెట్లను నాటడం వల్ల వర్షాలు కూడా ఎక్కువ పడతాయి, వర్ష శాతం కూడా పెరుగుతుంది. వాటిపైన కూడా బ్యాంబో ట్రీస్ అట్లాంటివి పెంచాలని కోరుకుంటూ, అట్లాగే ఇక ప్రతి ఇంటికి కూడా ఒక చెట్టును నాటాలని కోరుకుంటున్నాను. ఈ అవకాశం ఇచ్చినందుకు డిఎఫ్ఓ ఈ కార్యక్రమం సవరించిన డిఎఫ్ఓ గారికి పేరు వచ్చినటువంటి ప్రజానికానికి నమస్కారం తెలియజేస్తున్నాను. సో మేము వనమహోత్సవం కార్యక్రమం అనేది ప్రభుత్వం చేపట్టాలని చెప్పి ఆదేశాలు జారీ చేశారు. దాంట్లో భాగంగానే ఈ సంవత్సరం మనము జిల్లాలో 57,70,000 మొక్కల్ని నాటుదామని చెప్పి ఈ యొక్క టార్గెట్ అనేది పెట్టుకోవడం జరిగింది. సో దీంట్లో మనకు ఈ రోజు నుంచే మనకు వర్షాలు పడుతున్నాయి, స్టార్ట్ అయింది కాబట్టి ఈ రోజు నుంచే మనకు రాష్ట్రంలో అన్ని చోట్ల అన్ని మాదిరిగా మన జిల్లాలో కూడా ఇక్కడి నుంచి మనం ప్రారంభం చేసుకోవడం జరుగుతుంది. గౌరవ మంత్రి గారు అట్లాగే వారి యొక్క ఆదేశాలతోటి ఈరోజు ఈ కార్యక్రమం చేస్తున్నాం. దీనిలో అందరం కూడా భాగస్వాములై మనం మన ఇంటింటికి మనకు 6 మొక్కలు చొప్పున నాటుకునే ప్రయత్నం చేయాలి. అట్లాగే మన చుట్టూ ఉన్నటువంటి పరిసరాల్లో ఇక్కడ ఎస్పెషలీ టౌన్లో ఉన్నటువంటి ప్రాంతాల్లో మనకు పార్క్స్ కానీ రోడ్ వైపున కానీ కంపల్సరీగా
మొక్కలు నాటే విధంగా మనం చర్య తీసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో ముఖ్యంగా ఇక్కడ మున్సిపల్ కమిషనర్ నల్గొండ గారికి నా రిక్వెస్ట్ ఏంటంటే, ఇక్కడ మనకు మున్సిపల్ కార్పొరేషన్ అయింది ఇప్పుడు మనకి. సో మన టౌన్ పరిధి కూడా పెరుగుతూ ఉంది. సో మన టౌన్ పరిధిలో అనేక రకాలైనటువంటి ఓపెన్ స్పేసెస్ ఉన్నాయి, పార్కులు ఉన్నాయి, మన చెరువులు ఉన్నాయి. అట్లాగే ఈ గుట్ట కూడా, మన లతిస్వామి గుట్ట కూడా మేము ఇక్కడ యాక్చువల్ డిఎఫ్ఓ గారికి చెప్పడం జరిగింది. మన లతిస్వామి గుట్ట కూడా ఎండాకాలంలో చాలా వేడి వస్తుంది ఇక్కడి నుంచి. సో ఈ వేడి వల్ల కూడా మన నల్గొండలో టెంపరేచర్ అనేది కనీసం వేరే చోట నుంచి కంపేర్ చేస్తే 3 నుంచి 4 డిగ్రీలు ఎక్కువ ఉంటుంది. సో ఈ గుట్ట మీద కూడా ఏ మొక్కలు పెడితే మనకు చల్లదనాన్ని, టెంపరేచర్ తగ్గే అవకాశం ఉందనేది కూడా గౌరవ మంత్రి గారు మనకు ఆదేశాలు ఇచ్చారు. సో దానికి అనుగుణంగా మొక్కల